ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ మన తెలుగుదేశం పార్టీ వచ్చి 1 ఇయర్ అయినందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ ఖజానాలో నయా పైసా లేనా కానీ ఈరోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారంటే అదే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ఒక ఇది నినాదంగా ప్రజలకు వెళ్తున్నారు. మొన్నటి వరకు జరిగిన ప్రభుత్వంలో ఎక్కడైనా కానీ వెళ్ళాలంటే నిండు మనుషులు వెళ్ళాలంటే రోడ్లపైన కాన్పులు అయ్యే పరిస్థితి. ఎక్కడ రోడ్లకు తట్టడు మట్టి వేయలేదు, ఎక్కడ అభివృద్ధి చేయలేదు, ఎక్కడ మా భూములు కలెక్టర్ ఆఫీసులు ప్రభుత్వ భూములు అన్నీ పెట్టేసి తీసుకొని వచ్చి వాళ్ళు ఖజానా నింపుకున్నారే కానీ ప్రజల గురించి ఆలోచించింది లేదు. అయితే మన తెలుగుదేశం పార్టీలో నినాదంగా ఒక చంద్రబాబు నాయుడు గారు ఏవి చెప్పారో అవే చేస్తూ ఈరోజు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు. ఈరోజు తల్లికి వందనం అనే దాంట్లో ఈరోజు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయల ప్రకారం పడుతున్నాయి, ఈరోజు పడతాయి. అదేవిధంగా ఇంకా 2-3 రోజులు వెళ్ళిన తర్వాత రైతు భరోసాకి రైతులకు కూడా డబ్బులు పడతాయి. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కలుగుతుంది. అదేవిధంగా ఆ రోజు పెద్దవారికి పెన్షన్లు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలకు పట్టింది. వాళ్ళకి 1000 రూపాయలు పెంచడానికి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే ఎలక్షన్ వచ్చిన తర్వాత 3 నెలల డబ్బులు అదేవిధంగా 4,000 రూపాయలు పెంచుదామన్న డబ్బులు కలిపి 7,000 రూపాయలు ఇచ్చి పెద్దవాళ్లకు ఆదరించడం జరిగింది. 1వ తేదీ వస్తుందంటే ఒకరోజు సండే వస్తుందంటే దాని ముందు రోజే 29వ తేదీనే వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ పెట్టుకొని పేదవారికి పెన్షన్లు పెంచడానికే పెట్టాం మేమని చెప్పేసి వాళ్ళ కార్యకర్తల ప్రభుత్వ ఖజానాల నుంచి వాళ్ళకు జీతాలు ఇచ్చి ఆ రకంగా ఉపయోగించుకున్నారు. ఈరోజు ఉండే వాళ్ళతోనే ఉద్యోగస్తులతోనే పెద్దవాళ్ళకు పెన్షన్లు పంపిస్తున్నామంటే 6 గంటలు అవ్వక ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు ఎక్కడ ఇబ్బంది లేకుండా. అదేవిధంగా ఆ రోజు రేషన్ పంపిణీకి వెహికల్స్ పెట్టారు డబ్బులు దోచుకోవడానికి. ఎక్కడ ఎవ్వరు కానీ ఎక్కడ తీసుకొని పోయి వెహికల్ నిలబెట్టి వాళ్ళు క్యూలో నిలబడి తీసుకునేవారు. అది కాకుండా అది కూడా ఖజానాకి లాభం చేకూరాలని చెప్పేసి అదేవిధంగా పేదవారికి 27 రోజులు కూడా 17 రోజులు 18 రోజులు ఎప్పుడైనా కానీ వాళ్ళ రేషన్ తీసుకోవడానికి అవకాశం కల్పిస్తూ అక్కడే వాళ్ళకి ఇస్తూ అదేవిధంగా వికలాంగులకి వాళ్ళకి అందరికీ ఇళ్ళకి చేర్పించే రకంగా తీర్చిదిద్దుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి పని చేస్తూ అదేవిధంగా అమరావతిని ఈరోజు రూపుదిద్దుతూ ఈరోజు అమరావతిని డెవలప్ చేస్తున్నారంటే కడుపు కాలి అమరావతిలో ఆ రోజు అమరావతి జయ అని చెప్పేసి నా ఆడవాళ్లకు వేసలుగా చిత్రీకరించడము చాలా శోచనీయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహిళలు ఆ రోజు అమరావతికి వాళ్ళు తిన్నారో తినలేదో భూములు ఇచ్చి అమరావతికి వాళ్ళు ఇది చేసినందుకు మహిళలకి ఈ రకంగా చేస్తున్నారు. అదే అమరావతిలో మీ భార్య ఉంది, మీ తల్లి ఉండా, మీ బిడ్డలు ఉన్నారు, ఈ రోజుకి మీకు అక్కడే ఉంది. అయితే మీకు వాళ్ళకంతా ఇది వర్తించదా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదే రకంగా నిన్నటి రోజు ప్రకాశం డిస్టిక్లో పొగాకు వాళ్లకు మాట్లాడడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పొగాకు గురించి అవగాహనే లేదు. 46,000కు 1 కిలో పొగాకు అమ్ముతున్నాము మేము అని చెప్తున్నాడు. అదేవిధంగా పొగాకు గోడౌన్లన్నీ ధ్వంసం చేసినారు తొక్కి. అక్కడ మహిళలు వెళ్ళేసి క్షమాపణ చెప్పాలి, అమరావతి మహిళలపైన ఈ రకంగా మీరు మాట్లాడడం తగదు అంటే వారిపైన రాళ్ల వర్షం కురిపించి వాళ్లకు పోలీస్ ఆఫీసర్లకు కొట్టి హాస్పిటల్లో చేర్పించినాడు. ఇది వారి ఇంగిత జ్ఞానము, వాళ్ళ పరిపాలన పరిస్థితి. రౌడీయిజం చేస్తూ ఎన్ని రోజులు నువ్వు కొనసాగుతావు? నీ 5 సంవత్సరాల పరిపాలన కొనసాగిపోయా. ఇప్పుడు మళ్ళీ నువ్వు రావాలంటే రౌడీలను వెంట వేసుకొని పోలీసులపై మహిళలపైనే దౌర్జన్యం చేస్తూ నువ్వు రావాలంటే అది కుదరదు. ప్రజల దగ్గర వెళ్ళాలి, సంక్షేమం చేయాలి, వాళ్ళ మనసుల్లోనూ స్థానం సంపాదించుకోవాలి. ఆ స్థానం ఒక్కటే మన తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు కానీ ఈరోజు కాళ్ళకి బల్పం కట్టుకొని మహిళలు అన్నా అంటే నేనున్నాను అంటున్నారు. అన్నా అని ఎవరైనా యువత కానీ ఎవరన్నా అడిగినారంటే నేనున్నానని చెప్పేసి వారి సంక్షేమం గురించి పాటుపడుతున్నారు.
కాబట్టి సంక్షేమం చేయాలి, ప్రజల్లో ఉండాలి. కానీ నువ్వు దౌర్జన్యంగా రాజ్యాలు ఏలాలంటే ఇది రౌడీ రాజ్యం కాదు, ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి మహిళల పైన కించెంత మాట నువ్వు మాట్లాడినావంటే బాగుండదు. నిన్న జరిగిన దానికి కూడా నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా నిన్నటి వరకు కృష్ణంరాజు పైన శ్రీనివాస్ పైన చెప్పాము, వాళ్ళకి అరెస్ట్ జరిగింది. అయితే ఒక్క విషయము, దానికి అధిపతి నీ భార్య, నీ పర్మిషన్ లేని ఇది సాగదు. ఒకవేళ దీనికి నువ్వు అరికట్టాలి అని చెప్పుకుంటే సాక్షి పేపర్లో అది రిలే కాకుండా నువ్వు చేయాల్సింది. ఇలాంటివి నువ్వు మనసులో కంకణం కట్టుకొని అమరావతి పైన విషం చిమ్మాలని చెప్పేసి నువ్వు చేస్తే ప్రజలు సహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకో. నీకు 151 సీట్కి 11 సీట్లు చేశారు, అది సింగిల్ డిజిట్ కాకుండా నువ్వు అర్థం చేసుకొని మసలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మహిళలు.